బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శ్రీకాంత్లపై నర్సరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో పోలీసులపై వైసీపీ నేతలు దూసుకెళ్లారు. దీంతో తోపులాటలో రూరల్ సీఐ రామకృష్ణ కింద పడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఫిర్యాదులో కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శ్రీకాంత్లపై నర్సరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద జరిగిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో పోలీసులపై వైసీపీ నేతలు దూసుకెళ్లారు. దీంతో తోపులాట్లో రూరల్ సీఐ రామకృష్ణ కింద పడ్డారు. గాయపడ్డ వారిని నర్సరావుపేట హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, దక్షిణ నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యువ పోరు కార్యక్రమంలో సీఏపై తోపులాట చేయడం జరిగిందంటూ కూడా ఈ రోజు నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నర్సరావుపేట ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి, అదేవిధంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది నేతల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు కలెక్టరేట్ లోకి వెళ్లేటటువంటి సమయంలో పోలీసు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతిక్రమించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలో సీఏని గట్టిగా నెట్టివేయడం, సీఏ కింద పడిపోవడం కూడా జరిగిందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలకు విఘ్నతం కలిగించారంటూ కూడా సీఏకి సంబంధించినటువంటి నర్సరావుపేట రూరల్ సీఏ రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మరికొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్ 132, సెక్షన్ 61, అదేవిధంగా సెక్షన్ 189, అదేవిధంగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 190 ప్రకారం కూడా ఈ కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.